మనం రొటీన్ ఆర్థోపెడిక్ ప్రాక్టీస్లో మనం మోస్ట్ కామన్ కంప్లైంట్ చూసేది నీ పెయిన్, అంటే మోకాలు నొప్పి, మోకాలు అరుగుదల. ఒక జనరల్ అడ్వైజ్ పేషెంట్స్కి ఏ విధంగా ఇస్తారు సార్ మీరు? దట్ విల్ బి టూ వైడ్ ఎ థింగ్ టు సే రైట్ నౌ. బట్ మోకాలు నొప్పి అంటే థింగ్ ఇస్ అంటే ఆల్రెడీ పెయిన్ అంటే యూ వాంట్ ఏ ప్రివెంటివ్ థింగ్ ఆర్ ప్రివెంటివ్ థింగ్, అండ్ వచ్చిన వాళ్ళకి వాట్ ఆర్ ద స్పెసిఫిక్ డోంట్స్ యూ? ప్రివెంటివ్ థింగ్ ఏంటంటే ఐ వుడ్ టెల్ పీపుల్ నాట్ టు సిట్ లాంగ్ పీరియడ్స్ క్రాస్ లెగ్డ్ అవి కూర్చోవద్దని చెప్తాను ఆఫ్టర్ ఎ పర్టిక్యులర్ ఏజ్. నెంబర్ వన్ అంటే దిస్ స్టేట్మెంట్ మేక్ మీ టార్గెట్ ఫర్ పీపుల్ హూ ఆర్ యోగా లవర్స్ అండ్ ఆల్. వాళ్ళు నువ్వేంటి ఇలా చెప్తున్నావు ఏంటి అనొచ్చు. బట్ ఈ ఎక్కువసేపు సిట్టింగ్ క్రాస్ లెగ్డ్ ఇఫ్ యూర్ నాట్ యూస్ టు ఇట్ క్యాన్ లీడ్ టు నీ పెయిన్. తర్వాత ఈ స్టేర్ అండ్ ఆల్వేస్ బిఎంఐ హ్యాస్ టు బీ క్లోజ్ టు నార్మల్ పెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఈ నీ పెయిన్స్ అన్నిటికీ ఇఫ్ యు సీ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ బిఎంఐ ఇస్ 30 and above స్టార్ట్ కంప్లైనింగ్ ఆఫ్ నీ పెయిన్. And women are more prone to knee pain because of that pelvic and knee joint ఉన్న దీని రిలేషన్షిప్ బట్టి వాళ్ళకి ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ ఈ క్వాడ్సెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అవి ముందే చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇవాళ ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అవేర్ వాట్ టు డూ. నెట్లో కొట్టి యూట్యూబ్లో కొట్టి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, తప్పలేదు. ఈవెన్ బిఫోర్ యూ గెట్ యువర్ నీ పెయిన్ యూ క్యాన్ డూ ఇట్. అండ్ ద థింగ్ ఈస్ అసలు ఇఫ్ యూ ఇన్కల్కేట్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కల్చర్, కార్డియో, దిస్ దాట్ ఆర్ వాట్ ఎవర్, అసలు ఈ పెయిన్స్ అన్ని జనరల్లీ దే కమ్ డౌన్ అని. అంటే మేబీ ఏ వెరీ బ్రాడ్ స్టేట్మెంట్, కానీ యూ ఫైండ్ దట్ పీపుల్ హూ వర్కౌట్ సమ్ ఫార్మ్ ఆఫ్ వర్కౌట్ డోంట్ హ్యావ్ ఆల్ దీస్ కంప్లైంట్స్. అంటే యు సీ ఇప్పుడు వెస్ట్లో చూస్తే రకరకాల ఏజ్లు. అండ్ యాక్చువల్లీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వీఆర్ ఇన్ చైనా వెళ్ళాం. వెళ్తే దట్ హోటల్ వీఆర్ స్టేయింగ్ వాజ్ ఓవర్లుకింగ్ ఏ పార్క్. అసలు ఆ పార్క్లో పొద్దున్నే దే హ్యావ్ దిస్ వాట్ ఈస్ కాల్డ్ టైచి అంటారు. టైచి ఈజ్ అ కైండ్ ఆఫ్ చైనీస్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ లాంటిది. అసలు గుంపులు పీపుల్ కమింగ్ అండ్ డూయింగ్ టైచి. ఎవడో వస్తాడు, ఇట్స్ నాట్ ఏ క్లబ్, ఇట్స్ నాట్ ఏ పెయిడ్ థింగ్ ఆర్ ఎనీథింగ్. వాడు వచ్చి చెప్తే ఆ టైచి అనేది వాళ్ళ చైనీస్ ట్రెడిషనల్ థింగ్. తర్వాత కొన్ని కర్ర పట్టుకొని, కొన్ని కర్ర సాముల, కొన్ని ఎక్సర్సైజులు అంటే, అండ్ దేర్ ఆల్ డన్ ఇన్ స్లో మోషన్ ఆ టైచి ఎక్సర్సైజ్ అన్ని. సో దేర్ ఆల్ మెంట్ టు స్ట్రెంథెన్ ది బోన్, రెడ్యూస్ మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్, గివ్ యూ సమ్ అమౌంట్ ఆఫ్ సపుల్నెస్ ఇన్ ద జాయింట్స్. సో ఆ కల్చర్ మనం ఏం చేసామంటే మనకి ఉన్నాయి, ట్రెడిషనల్గా ఇవన్నీ ఉన్నాయి, వాటిని వదిలేసాం. అది ఓకే. సి వీ టుక్ ది, ఇప్పుడు సపోజ్ వెస్టర్న్ కల్చర్ నుంచి ఆ డైట్ గిట్ బర్గర్లు అన్నీ తీసుకున్నాం, బాగానే ఉంది. దాంతోపాటు వాళ్ళు చేసినట్టు ఎక్సర్సైజ్లు అవి వీఆర్ నాట్ డూయింగ్ దట్. సో ఇఫ్ యూ టేక్ దట్ ఆల్సో ఇన్ యువర్ లైఫ్ ప్రాబ్లీ యూ వోంట్ హ్యావ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. మీరు చెప్పేదాన్ని బట్టి ఆలోచిస్తుంటే మనం రూరల్ ఇండియాలో అంటే కొంత అగ్రికల్చరల్ వర్క్ ఇవన్నీ చేసే వాళ్ళలో ఆ కొంత రెసిస్టెన్స్ పవరు, మజిల్ మాసు, ఇట్స్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ ఇట్ వెరీ మచ్. ఈ అర్బన్ కల్చర్కి వచ్చేస్తున్నాం మనం, అంటే ఆఫీస్ కల్చర్కి. అట్లాంటి వాళ్ళలో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ బోన్ అండ్ జాయింట్ కంప్లైంట్స్. స్ట్రెస్ అనుకుంటా. ఐ థింక్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ అబౌట్ స్ట్రెస్ నవడేస్. ఓకే. హై లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్ కాజింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్, అంటే స్ట్రెస్ ఈ విషస్ సర్కిల్ ఎలా అవుతుందంటే, ఈ స్ట్రెస్ కోసం వెళ్ళగానే యూ గ్రాటిఫికేషన్, you seek gratification through food which is rich in carbs and all, highly processed sugars తినేస్తుంటాం. So and again you feel that you are tired and you want to become attached to a couch. సో ఇవన్నీ అర్బన్ దీనిలో కొంచెం ఎక్కువ అవుతున్నాయేమో అనిపిస్తుంది. యాక్చువల్లీ మా టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ప్రాక్టీస్ వాజ్ నాట్ సో స్ట్రెస్ఫుల్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ డేస్. నౌడేస్ డెఫినెట్లీ ఇట్స్ వెరీ స్ట్రెస్ఫుల్. And I'm glad I'm not in the running or in competition now. No sir, అట్లాగా ఫీల్ అయితే కనుక మనం ఈ అంటే 40 years జర్నీని చేయలేమని ఉండాలా. బట్ ఐ ఫీల్ ది స్ట్రెస్ ఈజ్ మోర్ నౌడేస్ దాన్ వెన్ వీ వర్ ప్రాక్టీసింగ్. ఇంకొకటి ఇది సార్, యూ కాంట్ కంపేర్ అక్రాస్ జనరేషన్స్ బికాజ్ అప్పుడు సర్కమ్స్టాన్సెస్ వేరు, ఇప్పుడు సర్కమ్స్టాన్సెస్ డెఫినెట్లీ డిఫర్ అవుతా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ.